we entered in Prayagraj city. We can observe this is a Prayagraj city. Now we are going to Mahakumbh Mela in Prayagraj. This is a Prayagraj city. We can observe here. వేప పుల్లలతో ప్రయాగరాజ్లో రిఫ్రెష్ కావడానికి నేచర్ వేప పుల్లలతో పిల్లలు ఇక్కడ రిఫ్రెష్ కావడానికి ప్రయాగరాజ్కు తరలి వస్తూ ఉన్నటువంటి జనసందోహం. ప్రయాగరాజ్ నీళ్లు తీసుకువెళ్ళడానికి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బాటిళ్ళు, అదేవిధంగా ఫ్లవర్స్ మనం చూడవచ్చు. నాగ వాసుకి మందిర్ అండ్ లేట్ హనుమాన్జీ మందిర్. మనం ఇక్కడ గంగా స్నానం కోసం త్రివేణి సంగమం గురించి రోడ్డు పరిశీలించినట్టయితే ఈ విధంగా ఉంది. భారీ బందోబస్తు మధ్యనే ఇక్కడ భక్త బృందం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సంగం, బడే హనుమాన్జీ మందిర్, నాగవాసుకి మందిర్కు దారి ఇక్కడ నుంచి మొదలవుతుంది. నాగవాసుకి మందిర్, సంగం, అక్షయవత్, బడే హనుమాన్జీ మందిర్ ఇక్కడ నుంచి ప్రయాణం కొనసాగించాల్సి ఉంటుంది. మనము ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించవచ్చు. ప్రస్తుతం మనం ఇక్కడ పబ్లిక్ను పరిశీలించవచ్చు. విపరీతమైనటువంటి జనాలు రావడం జరిగింది. సంగం అపార్ మార్గ్, కాళీపోతన్ బ్రిడ్జ్, సెక్టార్ 4 మనం ఇక్కడ గమనించవచ్చు. నంది ద్వారా మనము త్రివేణి సంగమంకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనం మొలకెత్తిన విత్తనాలను పరిశీలించవచ్చు. సో యాత్రికులు ఇక్కడ మొలకెత్తే విత్తనాలు కూడా స్నాక్స్గా భుజించే అవకాశం ఉంటుంది. ఇక్కడ మట్టి గ్లాసులతో ఛాయ్ అనేది తాగడం జరుగుతూ ఉంటుంది. సో నేచర్ గ్లాసులు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక వివిధ ప్రదేశాల నుంచి త్రివేణి సంగమంకు స్నానాల కోసం భక్తులు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ స్వచ్ఛ టాయిలెట్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. మనం యాత్రికుల కోసం అన్ని సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. త్రివేణి సంగమము ఇక్కడ చూడవచ్చు. త్రివేణి సంగమం లోపల ఇక్కడ మహాకుంభ మేళ జరుగుతుంది. ఈ మహాకుంభ మేళ కోసం భక్తజన బృందం అనేది రావడం జరిగింది. త్రివేణి సంగమం ప్రస్తుతం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ వివిధ బోట్లు అనేవి ఉన్నాయి. బోట్లలో ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఇక్కడ భక్తజన బృందాన్ని మనం పరిశీలించవచ్చు. విపరీతమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రం ఇక్కడ ప్రయాగ్రాజ్కు రావడం జరిగింది. ఈ ప్రయాగ్రాజ్ లోపల మనం గమనించవచ్చు చాలా భక్తజన త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించడానికి వెళ్తూ ఉన్నాము. సో చాలా
అద్భుతంగా ఉంది. ఇక్కడ చాలా పడవలు మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ పక్షులను కూడా మనం గమనించవచ్చు. అక్కడ పక్షులు చాలా అద్భుతంగా ఉన్నాయి. వీటిలో పక్షులు కూడా ప్రయాగరాజ్ త్రివేణి సంగమం ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ప్రదేశం గంగా, యమున, సరస్వతి, అంతర్వేది, యమున. ఇక్కడ 3 నదులు కలిసే ప్రదేశం కాబట్టి త్రివేణి సంగమం అని మనం పేరు పెడుతూ ఉంటాం. ఇక్కడ ఈ ప్రదేశం లోపల స్నానాలు ఆచరిస్తూ ఉన్నాం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ప్రయాగరాజ్ లోపల త్రివేణి సంగమం ముఖ్యమైనటువంటి ప్రదేశం. గంగా, యమున, సరస్వతి 3 నీళ్లు అంటే 3 వాటర్ కలిసే ప్రదేశం ఈ ప్రదేశం. గంగా, యమున, సరస్వతి నదులు 3 కలిసే ప్రదేశం కాబట్టి దీనికి పేరు త్రివేణి సంగమం. మహాకుంభమేళాలో భాగంగా త్రివేణి సంగమం Geology lecturer is like his ornithology, very birds favorites. This lecturer is like all types of birds coming here and save bird, save nature. If you are saving our ecosystem balance here. ప్రయాగ్రాజ నగర్ నిగమ్ ఇక్కడ క్లీన్ చేయడానికి వినియోగిస్తున్నటువంటి పడవలు మనం గమనించవచ్చు. ఇవి నీటిలోనే నడుస్తాయి. ఇవి నీటిలో ఉన్నటువంటి కలుషిత పదార్థాలను కావచ్చు లేదా వివిధ రకాల ప్లాస్టిక్ పదార్థాలను కావచ్చు వాటిని తీసివేస్తూ ఉంటాయి. వీటి యొక్క ప్రత్యేకత ప్రయాగరాజ్ లోపల కుంభమేళాలో భాగంగా ఇక్కడ త్రివేణి సంగమం లోపల ఈ పడవలను వినియోగిస్తూ ఉన్నారు. త్రివేణి సంగమంలో ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో భాగంగా మనం బోటింగ్ లోపల ఇక్కడ చూడవచ్చు.